అమ్మకి కంకణం కట్టేస్తున్నమ్మా, చెయ్యి ఇటు పెట్టమ్మా బుజ్జి తల్లి, కట్టేస్తాను కదా నేను అని కట్టేస్తున్నా అనమాట. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ చిన్ని బుజ్జి తల్లికి నేను తినబెట్టాలని బతలాడుతున్నా. మా లలితమ్మతో పూల దండ అని ఆడుతున్నా. పొద్దున 3కి లేచిన, అమ్మవారు నవరాత్రులు అంటే పొద్దునే లేసేస్తాను. శ్రీమాత్రే నమః. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు లలితామాత నవరాత్రులు ఫస్ట్ డే. మా చెల్లె పొద్దున్నే లేద్దాం అక్క అని చెప్పి అక్కడ పోయి పడుకుంది. లేపితే లేస్తలేదు. అందుకోసమే వదిలేసి వచ్చిన. ఇంకేమన్నా అంటే ఏడుస్తుందని ఊరుకున్నా. సో అమ్మ రోజు కదా, మన ఇంటికి అమ్మ వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండాలి, అందుకోసమే అంత నీట్గా రెడీ అయ్యి గాజులు వేసుకొని, ఇప్పుడే కదా ఇంకా అన్నీ వేసుకునేది. కనీసం ఆ కొన్ని రోజులైనా అమ్మ కోసం నీట్గా రెడీ కావాలి కదా, అందుకోసమే కొత్త డ్రెస్ కొనిచ్చినారు మా వాళ్ళు, మా డాడీ మా మమ్మీ. అందుకోసమే కొత్త డ్రెస్ వేసుకొని గాజులు వేసుకున్నా. అమ్మకి నచ్చేలాగా ఉండాలని అనుకున్నా. ఎప్పుడు అలానే ఉంటా, కానీ ఇప్పుడు కొంచెం ఇంకా అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుండాలో అట్లుండాలి అని అనుకుని, ఇవన్నీ అమ్మ కోసమే పువ్వులన్నీ నిన్న తీసుకొని వచ్చినామన్నమాట. అయితే బచ్చప్పాలకి పప్పు నానేసి పక్కకు పెట్టిన. ఇంకా దేవుని రూమ్లో ప్లేట్స్ అవి అన్నీ ఉంటే అన్నీ క్లీన్ చేసి పెడుతున్నా. మా మమ్మీ కోసం ఈ బచ్చప్పాలు చేయడానికి అన్నీ రెడీ చేసి పెడుతున్నా అనమాట. మా మమ్మీ అన్నీ క్లీన్ చేసి పెట్టమంటే పెట్టేస్తున్నా. నా దేవుని రూమ్ మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా కూర్చొని పూజలు చేసుకుంటాడే. ఇంకా ఇవన్నీ బచ్చప్పాల సామాన్ అన్నమాట. అన్నీ తీసి రెడీ పెడుతున్నా, ఎందుకంటే మా మమ్మీ తొందరగా పోతుంది పనికి. అందుకోసమే మళ్ళీ లేట్ అవుతుందని పొద్దున్నే లేచి అవన్నీ చేస్తున్నా. ఇంకా ఇది ఉగాది పచ్చడి చేస్తారు కదా, దానికి బెల్లం ఇట్లా కట్ చేస్తున్నా. ఇందాక పప్పు నానేసింది, అది ఉడికేసిన. మామిడికాయ ఇవన్నీ కట్ చేసి పెడుతున్నా. మా మమ్మీ వచ్చి ఇవి ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతుందని మా మమ్మీ కొంచెం సాయం చేస్తున్నా. అట్లా మళ్ళీ గడపాలికి మా మమ్మీ వచ్చి పిండి విసుకుతుంది అన్నమాట బచ్చప్పాలకి. పప్పు ఉడికేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టమంటే పోయి పెట్టేస్తున్నా. అందులో ఇలాచి, షుగర్ అన్నీ వేసి మిక్సీ పట్టుకొని రమ్మంది. కొంచెం సేపు ఫ్యాన్ కింద నుంచి మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చిన. మమ్మీ రెడీ అవుతుంది, చూస్తున్నా. నా గాజులు మంచిగా ఉన్నాయి మమ్మీ అని చెప్తుంది మా మమ్మీ నాతో. ఉగాది పచ్చడికి చేస్తున్నాం ఇవన్నీ. ఇవి బచ్చప్పాలకి. చూడండి మమ్మీ ఎట్లా చేస్తుందో. మేము అరటాకులోనే అన్నీ వేయాలి ఈసారి. అన్నీ అమ్మకి నైవేద్యాలన్నీ అరటాకులో చేద్దామని అనుకొని అన్నీ ముందుగాల అరటాకులు తెప్పించుకొని పెట్టుకున్నాం అన్నమాట. మళ్ళీ అమ్మకి అరటాకు మళ్ళీ ఇంకోటి కప్పి అటు పక్కకు పెడుతున్నాం. పూజ అయిపోయాక అంత లోపల జల్లాడుతుంది. ఎంత ముద్దుగా ఉంది కదా బుజ్జి తల్లి. అమ్మకి పసుపు పెడదాం, బొట్టు పెడదాం అని చెప్తున్నా. చిన్నగా కుంకుమ పెట్టుకుంది, చిన్న చిన్న చెంపలకి పసుపు పెట్టుకుంది. ఎంత ముద్దుగా ఉందో. ఉన్నది చిన్న కదా, మాది అంత కనిపించదు మీకు. మా దగ్గర అయితే కనిపిస్తుంది, వీడియోలు అంతా కనిపిస్తలేదు. చిన్న అమ్మ మా ఇంట్లో ఉన్నది లలితామాత. అన్నపూర్ణ ప్లేస్లో లలితామాతని పెట్టుకొని పూజ చేస్తున్నా. ఇది ఉగాది పచ్చడి ప్రిపరేషన్. అప్పుడు సగం ఇప్పుడు సగం తీసినా కాబట్టి యాడ్ చేస్తున్నా ఇవన్నీ. చూడండి. మా మమ్మీ దీపం వెలిగించమని చెప్పింది 9 రోజులకి నవరాత్రులు వెళ్ళా. అందుకోసమే అమ్మకి కంకణం కడుతున్నా నేను. అమ్మ కంకణం కట్టుకుంటూ చెయ్యి పట్టమ్మా అని పెడుతున్నా. బచ్చప్పాలు అన్నీ పెట్టేసిన అమ్మకి. తినమ్మా ప్లీజ్ అమ్మా, నీకోసం చేసిన అమ్మా అని పెడుతున్నా. హారతి ఇచ్చేసి అమ్మకి ఉగాది పచ్చడి అన్నీ పెట్టేసి వచ్చేసిన అన్నమాట. మా చెల్లె వీడియో తీస్తుంది, నేను తీస్తా అంటే నేను సరే అని నవ్వుతున్నా. చూడండి అమ్మ ఎంత ముద్దుగా ఉందో. కొంచెం కనిపిస్తుంది. కొంచెం సేపు అమ్మతో ముచ్చట్లు వేసి నవ్వి అమ్మ నవ్విపించి నాకు సంతోషం
అమ్మకి సంతోషం. కుంకుమ పూజ చేసేసి వచ్చేసిన అనమాట. ఇంకా ఫోటో దిగుతా అమ్మా అని అడిగి దిగుతున్నా. అమ్మ కోసం చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.